పోయేను రక్షింపజేయు దూత నన్ను దాటిపోయేను సౌందర్యమయమగు పరమదానను సౌందర్యమయమగు పరమదానను నా నిత్యమైన స్వాస్థ్యమది మార్గోయములను నా నిత్యమైన స్వాస్థ్యమది మార్గోయములను నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేను రక్షింపజేయు దూత నన్ను దాటిపోయేను రక్షింపజేయు దూత నన్ను దాటిపోయేను ఆనందమే పరమానందమే ఆనందమే పరమానందమే ప్రాణాలు జీవితమునకానందమే ప్రాణాలు జీవితమునకానందమే సంకట దుఃఖములెల్లా తీరిపోయేను రక్షింపజేయు దూత నన్ను దాటిపోయేను రక్షింపజేయు దూత నన్ను దాటిపోయేను నా దేవుడు ఎడారిలో నాదు ప్రభువు నా దేవుడే ఎడారిలో నాదు ప్రభువు నా దేవుడు చుక్కమన్న నాకు చాలును నా దేవుడిచ్చి రక్తమన్న నాకు చాలును సంకట దుఃఖములెల్లా తీరిపోయేను రక్షింపజేయు దూత నన్ను దాటిపోయేను రక్షింపజేయు దూత నన్ను దాటిపోయేను నా యేసు ప్రభువే నా బలము గానము నా యేసు ప్రభువే నా బలము గానము నా యేసు ప్రభువే నా యేసు ప్రభువే నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేను రక్షింపజేయు దూత నన్ను దాటిపోయేను రక్షింపజేయు దూత నన్ను దాటిపోయేను 172 నా హృదయము వింతగా మారేను 172 నా హృదయము వింతగా మారేను నా హృదయము వింతగా మారేను నా హృదయము వింతగా మారేను నాలో యేసు వచ్చినందున నాలో యేసు వచ్చినందున సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనాశక్యమైన సంతోషం చెప్పనాశక్యమైన సంతోషం నిర్వబడెను నా మనోవేదన నిర్వబడెను నా మనోవేదన నిర్వబడెను నా మనోవేదన చెప్పునంతో సంతోషమే
ఓకే. ఈ బుక్స్ తీసుకున్న వాళ్ళు అరియర్స్ ఇచ్చేసారా? లోన్ నిన్న తీసుకున్నారు, ఇంకా ఈ పొద్దు కూడా వేయలేదంటే 14 ఇవ్వాలా? 14 మంది ఇవ్వాలండి. తొందరగా ఇచ్చేయండి. అన్న ఎక్కడి నుంచో తెచ్చినాడు, వాళ్ళకి పే చేసి తెచ్చినాడు. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు, నమ్మకమైన మా దేవ, మహోన్నతుడ, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ ప్రియమైన కుమారుడు, మా ప్రభువును, మా రక్షకుడైన యేసు ప్రభువారి అత్యున్నతముగా హెచ్చించబడిన ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన, ధనికరమైన నామబడి స్తోత్రాలు. ఈ 2వ దినములో మధ్యాహ్నం తండ్రి, ఈ మధ్యాహ్న సెక్షన్లో ప్రత్యేకముగా మరి బాప్తీసుల కొరకైనటువంటి బోధ తండ్రి కొరకై నీ పాదాలు పట్టుకుంటున్నాం, సహాయం చేయండి. దయలు మా తండ్రి, 100 మంది సిద్ధపడ్డారు బిడ్డలు తండ్రి, ఈ యొక్క వాక్యపు వెలుగులో వారి జీవితాలు సపరీక్ష చేసుకుని తన బాప్తీసానికి మన ముందు రావడానికి కూడా సహాయం చేయండి. పాటల ద్వారా మహిమ పొందేందుకు వందనాలు. వచ్చిన ప్రజలకి స్తోత్రాలు. ఇంకా ఎవరు మీ ఏర్పాట్లో ఉన్నారో వారికి నడిపించండి, మహిమ పొందండి. ప్రత్యేకంగా ఈ మంచి నిద్రా సమయం తండ్రి ఎవరు కూడా మరి నిద్రపోకుండా వాక్యం మీద మనసు కేంద్రీకరించడానికి కూడా సహాయం చేయండి. అయ్యకి దాసు నన్ను కూడా మరుగుపరిచి నా స్వరాన్ని కూడా ముట్టి తాకి సంపూర్ణ ఆరోగ్యక్షేమాలు, స్వస్థతలు చేకూర్చి మీరే మహిమ పొందమని ప్రత్యేకంగా మరి బాప్తిస్మ ప్రియబిడ్డలతో మాట్లాడండి, తీసుకున్న వారితో కూడా మాట్లాడండి, తీసుకోబోయే వారితో కూడా మాట్లాడండి. నీ యొక్క వాక్యం 2 అంచెలు కడగము, చెప్పేవారికి వినేవారికి కూడా అది అందరిని దర్శించమని, సంధించమని, ఒప్పించమని, తన పరిశుద్ధాత్మ వచ్చి నీతిని గురించి, తీర్పును గురించి, పాపను గురించి ఒప్పుకొని చేయను అని రాయబడిగా మీరే కార్యం జరిగించి మహిమ పొందమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యముల నుండి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక, రోమపత్రిక 6వ అధ్యాయము. రోమపత్రిక 6వ అధ్యాయము మొదటి 5 వచనాలు మనము మరి కలిసి చదువుకుంటాం. రోమపత్రిక అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 5 వచనాలు కలిసి చదవండి. అలాగని ఏమందము, కృప విస్తరింపవాలని పాపము నిలిచిందమా? అట్లా అనరాదు. పాప విషయమై చనిపోయిన మనము ఇక మీదటి ఎలాగూ దానిలో జీవించదము? క్రీస్తు యేసునికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తీసం పొందుతామని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తీసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడుతుమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందము. తర్వాత హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 3 వచనాలు కూడా అందరం కలిసి చదువుకుంటాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము మొదటి 3 వచనాలు కూడా అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు కలిసి చదవండి. కాబట్టి నిర్జీవక్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తీసును గుర్చిన బోధయు, ఆత్మ నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పు అని పునాదిని మరలా వేయక క్రీస్తుని గుర్చిన మూలోపదేశం అని సంపూర్ణమౌటకు సాగిపోదము. దేవుడు సెలవిచ్చినట్లా మనం అలాగూ చేయదము. ప్రభు 2 లేఖన భాగములు దీవించి మనందరితో కూడా మాట్లాడునుగాక. ఈ సమయం ప్రత్యేకంగా మరి బాప్తీసాలు తీసుకునే వారి కొరకై ఇవ్వబడుతున్నటువంటి వర్తమానం. మరి బాప్తీసము అనగానే, బాప్తీసము అంటే అర్థం ఏంటంటే ముంచుట లేకుంటే మునుగుట అని అర్థం. చూడండి, బాప్తీసం అంటే అర్థం ఏంటి?
ముంచుట లేకుంటే మునుగుట. ఎందుకంటే లోకంలో చాలా రకాల బాప్తీసాలు ఉన్నాయి. కొన్ని డినామినేషన్లో పుట్టగానే ఇస్తారు కనుక పుట్టక బాప్తీసము, కొన్ని డినామినేషన్లో పెళ్ళప్పుడు ఇస్తారు. నువ్వు బాప్తం తీసుకుంటే కానీ పెళ్లి చేయమంటే బాప్తం తీసుకుంటారన్నమాట. పెళ్లి బాప్తీసాలు ఉంటాయి. కొంతమంది జెండా చెట్టు కింద ఇస్తారన్నమాట, అవి ఉంటాయి. కొంతమంది చిలకరింపిస్తారు. కనుక ఇలా లోకములో ఎన్నో బాప్తీసాలు ఉన్నాయి. కానీ అసలు బాప్తీసం అంటే అర్థం ఏంటి చెప్పండి? ముంచుట లేకుంటే మునుగుట అని అర్థం అన్నమాట. అయితే బాప్తీసం అనగా దేవుని యొక్క వాక్యం నుంచి ఒక 7 ప్రాముఖ్యమైన సంగతులు మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. అసలు బాప్తీసం ఎందుకు తీసుకోవాలి, కానీ బాప్తీసం అంటే ఏంటి అంటే ఇప్పుడు లోపల కూడా చెప్పాను కొన్ని సంగతులు. బాప్తీసం అనగా ఎవరు తీసుకోవాలంటే మొట్టమొదట హృదయంలో మార్పు జరిగిన వారు, మారు మనస్సు పొందినవారు. అందుకే పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు అన్న బాప్తీసము పొందిరు. కాబట్టి బాప్తీసం ఎవరు పొందాలంటే మారు మనస్సు పొందినవారు. అంటే ఒకప్పుడు లోకములో ఉన్నావు, ఇప్పుడు నేను దేవుని వైపు తిరిగాను అని చెప్పిన వారికి ఏమి ఇవ్వాలి? బాప్తీసం ఇవ్వాలి. అంటే లోకం నుండి పూర్తిగా వేరైపోవాలి, లోకం నుండి పూర్తిగా దేవుని వైపు తిరగాలి. అలాంటి వారికి బాప్తీసం. కాబట్టి ఇప్పుడు బాప్తీసం అంటే 7 సంగతులు మరి స్పష్టంగా చక్కగా చెప్తాం. ఎందుకంటే బాప్తీసం అనేది ఒక 5-10 నిమిషాలు చెప్పే బోధ కాదు. ఇది తిమోతంగుల దగ్గర మేము ఉంటే ఒకసారి గంటన్నర చెప్పేవాడు, 2 గంటలు కూడా చెప్పేవాడు. ఒకసారి బాప్తీసాలు చెప్తా ఉంటే బోధ అంకులు మొదలు పెట్టిన తర్వాత దాని చిన్న రంధ్రం ఉంది, ట్యాంక్ అంతా ఖాళీ అయిపోయింది, బ్యాప్టిజం ట్యాంక్. ఆయనే పర్వాలేదు కనుక చెప్పాల్సిందని అదంతా ఖాళీ అయితే మళ్ళీ పోపించి అని మళ్ళీ ఇచ్చారు. అంటే నీళ్ళు ప్రాముఖ్యం కాదు, కెమెరా వాడు ప్రాముఖ్యం కాదు. ఏది ప్రాముఖ్యం? హృదయంలో మార్పు జరిగింది, అది ప్రాముఖ్యం. ట్యాంక్ ఇంకో ట్యాంక్ అని వస్తారు కనుక ఏం పర్వాలేదు, కనుక ఇది ప్రాముఖ్యం. అందుకే బాప్తీసం అంటే వేరే డినామినేషన్లో టకటక ముంచేస్తారు. అసలు మన సహవాసంలో నిజంగా హెబ్రోన్లో ట్రైనింగ్ అయిన వాళ్ళు బాప్తీసం వెంటనే ఇవ్వరు. నాకు 4 సంవత్సరాలకు ఇచ్చారు బాప్తీసం. యేసుని నమ్మిన తర్వాత 4 years. అప్పుడు దాకా నేను సండే స్కూల్ పరిచయం చేస్తున్నాను, అక్కడే చాలా పరిచయకి వెళ్తున్నాను. అయినప్పటికి కూడా నన్ను ఆపారు, ఎందుకంటే నువ్వు ఇంకా దేవుని ఎదగాలి, ఇంకా తెలుసుకోవాలి బాప్తీసం అని. కాబట్టి అంత ఒట్టెట్టి కొన్ని డినామినేషన్ తయారైపోయారంటే ముంచేస్తే మన సభ్యులు అయిపోతారని చెప్పేసి ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. 2వ రోజు ఈ లోకలు కలిసిపోతారు అన్నమాట. ఎందుకు? వాళ్ళు మార్పు లేదుగా, అట్లా ఇచ్చేది కాదు ఈ బాప్తీసం. కానీ ఇప్పుడు బాప్తీసం అంటే ఎందుకు తీసుకోవాలంటే మొదటి సంగతి మార్కు సువార్త చూడండి. బాప్తీసం ఎందుకు తీసుకోవాలంటే మొదటి సంగతి మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం అందరం చదువుదాం. మొదటి సంగతి మార్కు సువార్త 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయము చూడండి, 15-16 వచనాలు చదువుదాం. 15-16 వచనాలు అందరం కలిసి. మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 చదవండి. మరి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. కడేశ్వరం అన్నాడు శిష్యులతో, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి ఏం చెప్పండి? సువార్త ప్రకటించండి. ఆ సువార్త నమ్మిన వారికి ఏం చేయండి? బాప్తీసం ఇవ్వండి. కనుక నమ్మిన వాడు ఏమవుతాడు? రక్షణ పొందుతాడు. అంటే బాప్తీసం ఎందుకు తీసుకుంటున్నావు అని అడిగారు అనుకోండి ఎవరన్నా, ఏం చెప్పాలి మనము అంటే మొదటి సంగతి ఇది యేసు ప్రభు వారి యొక్క ఆజ్ఞ. చెప్పండి, ఏంటంటే యేసు వారి యొక్క కమాండ్. కనుక చెప్తుంది ఎవరు తీసుకోమని? ఏదో సామాన్యమైన సాదాసీద వ్యక్తి కాదు. ఈ మాట చెప్పింది ఎవరంటే స్వయంగా యేసు ప్రభు వారి. కాబట్టి బాప్తీసం అనేది యేసు ప్రభు వారు చెప్పిన ఒక ఆజ్ఞ. కాబట్టి మీరు సువార్త ప్రకటించండి, నమ్మిన వారికి బాప్తీసం కూడా ఇవ్వండి, నమ్మని వానికి శిక్ష కూడా ఉంటుందని ప్రభువు చెప్పాడు. కాబట్టి ఇప్పుడు బాప్తీసం తీసుకుంటున్నాము అంటే అర్థం ఏంటంటే మొదటి సంగతి యేసు ప్రభు వారికి ఆజ్ఞకు మనము లోబడుతున్నాం, ఒబే అయిపోతున్నాం. చాలామంది మందిరాల్లో సేవ చేస్తారు, పరిచయం చేస్తారు, కనుక ఎంతో సమర్పించుకుంటారు, కానీ వాళ్ళు బాప్తీసం పొంది ఉండరు. మేము ఒక స్థలంలో సేవ చేసాం, ఖమ్మం జిల్లాలో. అక్కడ ఒక అన్న చాలా ఆత్మీయంగా అనిపిస్తాడు, నిజంగా ఎంతో సమర్పణ కలిగిన వాడు. మందిరంలో సగం సామాన్లు ఆయన ఒక్కడే కొని ఉంటాడు. ఏదైనా అకేషన్ అంటే అందరూ 5,000 ఇస్తే ఆయన 50,000 ఇస్తాడు. కానీ అంత గొప్ప సమర్పణ. మంచి అకార్డియన్ వాయిస్తాడు, కీబోర్డ్ వాయిస్తాడు. కనుక మాకు కూడా క్రిస్మస్ వస్తుందంటే రైమాండ్స్ బట్టలు నాకు 3 జతలు తెచ్చాడు ఒకసారి. ఎవరు పెట్టలే, ఎందుకనంటే అంత ప్రేమ. మా పాపకు 5 ప్యాకులు తెచ్చాడు. అంటే నేను చెప్తుంది ఏంటంటే మాకు ఇచ్చాడని కాదు, కనుక అంత సమర్పణ. సేవకులన్నా మందిరంలో వస్తువు చేయాలన్నా ఇవన్నీ బాగుంటాయి. అయితే అన్న బాప్తిజం తీసుకున్నారంటే లేదు బ్రదర్ అంటాడు. ఎప్పుడన్నంటే టైం ఉంది బ్రదర్ అంటాడు.
బాధ అనిపిస్తుంది. నిజంగా మందిరంలో ఎంతో సమర్పణ నీకు ఉంటుంది, సేవకులంటే ప్రేమ ఉంటుంది, ఎన్నో సమర్పించుకుంటావు, త్యాగం కూడా ఉంది. కానీ బాప్తీసం అనగానే ఏం చేస్తున్నాడు చెప్పండి? వెనక్కి వెళ్ళిపోతున్నాడు. నిజంగా చాలా బాధ. చాలా మంది మందిలో అట్లాగే ఉంటారు. కనుకంటే అర్థం ఏంటంటే లోపల వాళ్ళకి ఏదో పాతవి ఇంకా పోలేదు కనుక లాగుతూ ఉన్నాయి, పీగుతూ ఉన్నాయి. కాబట్టి అవన్నీ పోవాలి. కాబట్టి అంటే నేను చెప్పదలసిన మొదటి విషయం ఏంటంటే, నువ్వు బాప్తీసమును అలక్ష్యం చేస్తున్నావంటే, నిర్లక్ష్యం చేస్తున్నావంటే తీసుకోకుండా చెప్పండి, ఎవరు మనం నిర్లక్ష్యం చేస్తున్నట్టు? యేసుప్రభు యొక్క ఆజ్ఞను. కాబట్టి ఆయన ఆజ్ఞ నెరవేర్చడం లేదు. ఆయన ఆజ్ఞ నెరవేర్చే వారికి ఏముంటుంది? ఆశీర్వాదాలు. అందుకే ఆజ్ఞలు నెరవేర్చిన ఆశీర్వాదాలు ఎన్నో పొందేదాం. కాబట్టి మొదటి సంగతి ఏంటంటే బాప్తీసం అనగా మనం కూడా చెప్పాలి. ఎవరిని అడిగితే ఎందుకు బాప్తీసం తీసుకున్నామంటే ఇది యేసుప్రభు వారి యొక్క ఆజ్ఞ, ఆయనే తీసుకున్నాడు కనుక యేసు తీసుకున్నాడు. బాప్తీసం ఇచ్చి యోహాను బాప్తీసాలు ఇస్తామంటే యేసు వచ్చాడు, అందరి మధ్యలో వచ్చి బాప్తీసం ఇవ్వమంటే అప్పుడు యోహాన్ అన్నాడు, నేను నీ చేత పొందవలసి ఉండగా నేను నీకు ఇయటం ఏంటి అంటే యేసు ఏమన్నాడు? నీతి నెరవేర్చేలాగా మనకు తగిన ఇప్పటికీ కానీ అన్నాడు. యేసు ప్రభువారు ఏ పాపము లేదు, యేసువారు ఏ పాపము లేకుండా మరి ఎందుకు బాప్తీసం తీసుకున్నాడు? మాదిరిగా. కాబట్టి ఆయన దేవుని కుమారుడిని తీసుకున్నాడు. కాబట్టి తప్పనిసరిగా మనం కూడా ఏం చేయాలి చెప్పండి? బాప్తీసము తీసుకోవాలి. కానీ మొదటి సంగతి ఏంటంటే ఇది యేసు ప్రభువారి యొక్క ఆజ్ఞ. కాబట్టి అందుకే మనం తీసుకోవాలి. అందుకే హెబ్రీ 6:3 దేవుడి సెలవిచ్చిన మనం అలాగూ చేయదు. కాబట్టి సెలవిస్తున్న ఎవరంటే దేవుడే. కాబట్టి మొదటిది బాప్తీసం అనగా యేసు ప్రభువారి యొక్క ఆజ్ఞను నెరవేర్చుట మొదటిది. రెండోది చూడండి, లోకాసు వార్త 7వ అధ్యాయం. బాప్తీసం అంటే ఎందుకు తీసుకోవాలంటే బాప్తీసం లోకాసు వార్త 7వ అధ్యాయము 30వ వచనము అందరం కలిసి చూద్దాం. లోకాసు వార్త 7వ అధ్యాయం 30వ వచనం. లోకా 7:30 అందరం కలిసి చదవండి. పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తీసం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. బాప్తీసం పొందడం అంటే రెండో తలంపు దేవుని సంకల్పములోనికి మనము రావడం. అప్పుడు దాకా మన ఆలోచనలో మన సంకల్పాలతో ఉన్నాము. ఇప్పుడు బాప్తీసం పొందుట ద్వారా ఇది దేవుని సంకల్పం కనుక దేవుని యొక్క సంకల్పములోనికి మనం రాబడుతున్నాం. అందుకే పాట ఉంది కదా, యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటి. కాబట్టి ఆయన సంకల్పములు తరతరములు ఉంటాయి. కాబట్టి మన సంకల్పాలు నాడే నశించు అంట 146 కీర్తనలో. మానవ సంకల్పాలు ఆనాడు నశిస్తాయి, కానీ దేవుని సంకల్పము తరతరాలు ఉండేది. కాబట్టి రెండో తలంపు ఏంటంటే ఆనాడు శాస్త్రులు పరిసయ్యులు కూడా బాప్తీస విషయంలో తీసుకోలేదు, అభ్యంతరం చెప్పారు. కనుక యేసు దేవుని యొక్క సంకల్పములోనికి వారు రాలేదు. అంటే బాప్తీసం తీసుకోనంత కాలము చెప్పండి మనం ఏ సంకల్పంలో ఉన్నాము? దేవుని సంకల్పంలోనికి రాబడకుండానే ఉన్నాం. కాబట్టి ఈ రెండవది బాప్తీసం అంటే దేవుని యొక్క సంకల్పంలోనికి మనము తీసుకొని రాబడుతున్నాం. అందుకే మనము తప్పనిసరిగా బాప్తీసము తీసుకోవాలి. ఇది రెండవ ప్రాముఖ్యమైన సంగతి. మూడవది చూడండి, మూడవది మత్తయి సువార్త. బాప్తీసం అనగా మూడవది మత్తయి సువార్త 3వ అధ్యాయము 15-16 వచనాలు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుంటాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 15-16 వచనాలు చదవండి. ఇప్పుడు కానిము నీతి యావత్తు ఇలాగ నెరవేర్చడం మనకు తగినదని అతనికి ఉత్తరం ఇచ్చాను కనుక అతడు అలా కానిచ్చాను. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చాను. ఇదిగో ఆకాశం తెరవబడును, దేవుని ఆత్మ పారుమల దిగి తన మీదకి వచ్చుట చూచాను. మూడవది బాప్తిసం అంటే దేవుని నీతిని నెరవేర్చుట. అందరూ చెప్పండి, బాప్తిసం అంటే ఏంటంట? దేవుని నీతిని మనం నెరవేరుస్తున్నాం. ఎందుకంటే వాస్తవానికి మనం నీతిమంతులం కాదు. రోమా 3:11 నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించేవాడు లేడు, దేవుని వెదకవాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైనా రాయబడింది. కాబట్టి మనం నీతిమంతులం కాము. కానీ బాప్తిసం ద్వారా ఏమి నెరవేరుస్తున్నామంట చెప్పండి? దేవుని నీతిని నీతి యావత్తు ఇలాగ నెరవేర్చ మనం తగి ఉన్నది. అంటే దేవుని నీతిని మనం నెరవేరుస్తున్నాం. కాబట్టి ఇది మూడవ ప్రాముఖ్యమైన సంగతి. కనుక మన స్వనీతి ద్వారా మనం దేవుని రాజ్యం మనం పోలేం. కాబట్టి లోకంలో మనిషికి స్వనీతి ఉంది, దుర్నీతి ఉంది. కానీ
మనము దేవుని నీతి నెరవేర్చాలి, కానీ దేవుని నీతిలోకి రావాలి. ఎందుకంటే దేవుడు ఒక్కడే నీతిమంతుడు, ఆయన యందే నీతి బలములు ఉన్నవని యెషయా 45:22 చెప్పబడింది. ఆయన ఒక్కడే నీతిమంతుడు. కాబట్టి ఇప్పుడు దేవుని నీతిని నెరవేర్చే కార్యము అని మనం గుర్తించాలి. కాబట్టి ఇది మూడవ ప్రాముఖ్యమైన సంగతి. ఇప్పుడు 3 విషయాలు చెప్పే. మొదటి చెప్పండి, బాప్తిసం అంటే ఇది యేసు యొక్క ఆజ్ఞ. కాబట్టి హృదయం ఇచ్చిన వారు, మారుమనసు పొందిన వారు తప్పనిసరిగా దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చాలి, తీసుకోవాలి. రెండవది ఏంటి? బాప్తిసం అనగా దేవుని సంకల్పములోనికి మనం తీసుకొని రాబోడుచున్నాం. మూడవది బాప్తిసం అనగా దేవుని నీతిని నెరవేర్చే కార్యం మూడవది. నాలుగవది బాప్తిసం అంటే రోమపత్రిక 6వ అధ్యాయం. రోమపత్రిక 6వ అధ్యాయము 3వ వచనము అందరం చదువుదాం. రోమపత్రిక 6వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. రోమపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఆ క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందుమని మీరు ఎరిగరా? అందరు చెప్పండి. బాప్తిసము యేసు ప్రభువు యొక్క మరణములో పాలు పొందుట. అక్కడ బాప్తిసం అంటే ఏంటంటే మరణించుట. అందరు చెప్పండి. బాప్తిసం అంటే ఏంటంట? మరణించుట. దేనికి మరణించాలి? లోకానికి మరణించాలి, పాపానికి మరణించాలి. కనుక నేను లోకము కోసమే నేను జీవింపను, కనుక పాపములో నేను ఇక జీవింపను, కనుక లోకానికి పాపాన్ని నేను చచ్చిపోయిన వాడును, సచ్చిన దాన్ని అని చెప్పేవారికి బాప్తిసం ఇవ్వాలి. అంటే ఇక మనలో లోకము కనబడకూడదు. కాబట్టి అందుకే ఇంకా లోకంలో లాగుతూ ఉంటే, పీకుతూ ఉంటే, లోకం వెంటబడుతూ ఉంటే ఆగిపోయేది మంచిది. ఎందుకంటే పూర్తిగా చనిపోయిన వాడిని ఏం చేయాలి చెప్పండి? పాతి పెట్టాలి. ఉదాహరణగా చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు, వృద్ధాప్యంలో ఉన్నాడు, హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు, చాలా సీరియస్ అయిపోయింది. డాక్టర్లు చెప్పారు కిడ్నీ ఫెయిల్ అయిపోయింది, లివర్ ఫెయిల్ అయిపోయింది, కళ్ళు కనపడతా, పళ్ళు పోయినాయి, అన్నీ పోయినాయి, ఇంకా ఆయన కొన్ని రోజులు చనిపోతారని చెప్పారు. టైం కూడా చెప్పేశారు డాక్టర్లు, కానీ పలానా తారీఖులో చనిపోతాడని. ఈరోజు వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్నారు, వాళ్ళకు కూడా ఇంటిమేషన్ వచ్చారు, పాపం వాళ్ళు కూడా టికెట్లు బుక్ చేసుకుని వచ్చారు. ఎందుకు? లాస్ట్ కాబట్టి ఈ చనిపోయే కార్యక్రమం చూసిపోవాలని వాళ్ళు వచ్చారు. ఈ రిటర్న్ టికెట్ కూడా బుక్ చేసుకున్నారు, కానీ ఆ టికెట్లు అయిపోయే సమయానికి ఏం చచ్చిపోవట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? కాబట్టి ఇక అన్నీ పోయినాయి కాబట్టి ఇప్పుడు కాదు రేపే చచ్చిపోతాడు కాబట్టి పీక నొక్కేసి గుంటలో పెడదాం అనుకుంటారా? చేయొచ్చు అట్లాగా, పోలీస్ కేసు అయితే అంటని, అంతేనా? కాబట్టి అంటే అర్థం ఏంటి? ఎవరిని పాతి పెట్టాలి? పూర్తిగా సగం, ఇంకా పొరపాటు ఎడితిరిగి ఉన్నా కూడా ఉండడు కదా. మాకు ఇంత 1,00,000 పెట్టి టికెట్లు బుక్ చేసుకున్నాము, మళ్ళీ మేము వెళ్ళిపోవాలి, కాబట్టి కుదరదు, మాకు సెలవు కూడా ఇవ్వలేదు డ్యూటీకి, ఈ బార్ రేపని వెళ్ళిపోతాడు కాబట్టి ఆ గుంటలో పెట్టేసి వెళ్ళిపోదు అనుకుంటారు ఎవరన్నా? అట్లా వేసారనుకో ఒకళ్ళు ఏమో ఇది పోలీస్ కేసు అవుతుంది. కనుక బతికున్న వ్యక్తి ఏం చేయాలి చెప్పండి? చచ్చిపోయిన దాకా పూర్తిగా, అంటే నా తలంపేదని పూర్తిగా ఏమైపోవాలి ఆ వ్యక్తి? చచ్చిపోయిన తర్వాత ఏం చేయాలి? పాతి పెట్టాలి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మీరు కూడా లోకాన్ని పూర్తిగా ఏమైపోయి ఉండాలి? చచ్చిపోయి ఉండాలి. సినిమాకి, పాపానికి, ఇంకేమైతే ఉన్నాయి లోకములో, లోక సంబంధమైన వాటి అన్నిటి కూడా నేను పూర్తిగా చచ్చిపోయాను అన్నటువంటి వారికి ఈ బాప్తిసం. కానీ లోపల కొంతమంది పోవన్నమాట, కనుక లోపల కొంతమంది ఉంటాయి, ఉండి కూడా ఇచ్చి బాప్తిసం మా అక్క తీసుకోండి, నేను కూడా తీసుకుంటా, మా మమ్మీ తీసుకొని నేను కూడా తీసుకుంటా అని చెప్పి మునుగుతూ ఉంటారు. కానీ ఏం చేస్తారని అట్లా మునిగిన తర్వాత సాతాను వీళ్ళలో తన కోటను కట్టుకుంటాడు. వీళ్ళు మార్పు అందలేదుగా, వీళ్ళు లోపల సాతాను కోట లోపల అన్నమాట. సాతాను ఏం తెలియదు, నువ్వు దేవుని బిడ్డ అయిపోయి నీకేం పర్వాలేదు అంటాడు. కానీ హృదయం అంతా కూడా మార్పు చెంది, అంటే ఇండైరెక్ట్గా సాతాను నీలో వాని సంఘాన్ని కడతాడు. ఎప్పుడు? మారు మనసు లేకుండా తీసుకుంటే. కాబట్టి ప్రశ్న ఏంటంటే పూర్తిగా చెప్పడం, మనం ఏమైపో ఉండాలి? లోకానికి పాపానికి చచ్చిపోయిన వాడును, చచ్చిపోయిన దాన్ని అని చెప్పాలి. అలాంటి వారికి బాప్తిసం ఇవ్వాలి. ఒక యవనస్తుడంట ఆ కాలేజీకి వెళ్ళేటప్పుడు 1 గంట ముందు వెళ్ళేవాడంట. చెప్పండి ఎంతసేపు? గంట ముందు వెళ్తాడు కాలేజీకి. ఎందుకంటే ఆ కాలేజీ బయట అంతా వాల్ పోస్టర్స్ ఉంటాయి అన్నమాట, సినిమా పోస్టర్స్ అవన్నీ చూసుకుంటా ఎగురుకుంటా, ఒకటి చూసి ఎగురుకుంటా చూసుకునేటప్పటికి వెళ్ళేటప్పుడు ఎంత అయింది? గంట పడుతుంది అనమాట. రోజు పోయి గంట ముందు పోతాడు, చూసుకుంటూ వస్తాడు, మళ్ళీ వచ్చాడు గంట ఆలస్యంగా వస్తాడు. ఎందుకు చెప్పండి? మళ్ళీ అన్నీ కూడా చూసుకుంటూ వస్తాడు, కానీ గంట పడుతుంది అనమాట. అంటే 2 గంటలు వాడికి కేటాయిస్తాడు ఆ పోస్టర్స్కి అన్ని చూడటానికి. ఇప్పుడు ఆ వ్యక్తి మారు మనసు పొందాడు.
ఏం పొందాడు? మారు మనసు పొందాడు, బాప్తిసం తీసుకున్నాడు. అదే దారిలో పోవాలి. ఎట పోవాలి చెప్పండి? ఎట పోవాలి? ఇప్పుడు ఎదురుగా పక్క పెద్ద కనబడి పోస్టర్ చిన్నగా ఉంటాయా? ఎంత పెద్దగా ఉంటాయి మనకు కూడా తెలియకుండానే. కొంచెం బస్ స్టాండ్ ఆడుకుంటే టక్క ఫ్లాష్ అని వచ్చేస్తాను అనమాట. మనం చూడొద్దు అనుకున్నా సరే మన కొండలో పడతానే ఉంటాయి ఎన్నో అట్లాగా కదా. కొన్నిసార్లు బస్సులో పోతా ఉంటే ఆడి డైరెక్ట్ సినిమాని వేస్తూ ఉంటారు అనమాట. మనం దిగిన దాకా వస్తూనే ఉంటుంది. మన కాదని చెవులో పడితే కంట్లో పడతానే ఉంటాయి. ఇప్పుడు అదే దారిలో పోవాలి. ఇప్పుడు ఆ వ్యక్తి ఒకప్పుడు అట్లా చూసిన వాడు మనసు పీక్కుండా ఉంటుందా? పీక్కుండా ఉంటుందా, పీకుదా చెప్పండి? ఒకప్పుడు సిగరెట్ తాగేవాడండి, సిగరెట్ మానేసాడు. ఇప్పుడు ఆ వాసన అనుకో అని పేరు, అబ్బా ఒక్క దమ్ము పీకితే ఎంత బాగుండు. లోపల ఏంటి అది? పీకుతా ఉండనమాట లోపల. అప్పుడు దాకా తాగున్నాడు కదా, అంత ఈజీగా వదలన్నమాట. ఇప్పుడు ఆ వ్యక్తి ఆ దారిలోనే పోవాలి. మారు మనసు పొందాడు కానీ నేను చచ్చిపోయిన పాపానికి సాక్ష్యం ఇచ్చాడు. ఇప్పుడు ఎట్టబోతున్నాడంటే ఆ వ్యక్తి అక్కడ రాగానే, ఆ పోస్ట్ రాగానే కళ్ళు మూసుకుని నేను చచ్చిపోయాను ఏమేమి చెప్పండి, నేను కళ్ళు మూసుకొని చచ్చిపోయాను. మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ ఏం చేసి కళ్ళు మూసుకుని మళ్ళీ చచ్చిపోయి పరిగెత్తాడు అనమాట. అంటే ఆ పోషస్ ఉన్నంత సేపు ఎట పరిగెత్తాడు చెప్పండి? ఆ దాన్ని అన్నమాట చచ్చిపోవటం. ఆ చచ్చిపోయారు మరి నిజంగా చెప్పండి? అది అన్నమాట. అతను ఇప్పుడు ఏం జరిగింది? నిజంగా మార్పు జరిగింది. అది నిజమైన మారు మనస్సు. చూసారా? ఆ ఏం కాదు కాసేపు చూసుకుంటూ వెళ్ళిపోతే ప్రభా నన్ను క్షమించు ప్రభా, ఎదురుకున్న వాటి అదే కనపడింది ప్రభా అని ఇలాంటి ప్రార్థన చేయలే. మనం అయితే ఏం చేస్తాం? కొంతమంది అట్లాంటి వాళ్ళు ఉంటారు. అంటే ప్రశ్న ఏంటంటే చచ్చిపోవడం అంటే చెప్పండి అట్లాగూ పూర్తిగా చచ్చిపోయి ఉండాలి. కాబట్టి ఇక లోకానికి పాపానికి ఏమాత్రం కూడా ఆ శరీర కోరికలు శరీర ఆశలు నెరవేర్చుకోవడానికి ఆలోచన లేదు. రోమపత్రిక 13వ అధ్యాయం. రోమపత్రిక 13వ అధ్యాయం చూడండి 14వ వచనం. రోమపత్రిక 13వ అధ్యాయము 14వ వచనం. రోమా 13:14 చదవండి. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలు నెరవేర్చుకుంటకు శరీర విషయమైన ఆలోచన చేసి కొనకూడదు. చూసారా? శరీరానికి లోకానికి పాపానికి ఏమైపోయాడు? చచ్చిపోవాలి. కాబట్టి ఇప్పుడు శరీర ఆలోచనలు ఏం కూడదు అంటే శరీర సంబంధమైన ఆలోచనలోనికి రాకూడదు. కాబట్టి బాప్తిస్మం అంటే మరి 4వది, మొదటిది ఏం చెప్పండి? దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చుట. 2వది దేవుని సంకల్పంలోనికి రావటం. 3వది దేవుని నీతిని నెరవేర్చడం. 4వదిగా మరణించుట. చెప్పండి 4వది ఏంటి? అంతే చచ్చిపోవడం. దేన్ని చచ్చిపో? నేను లోకానికి చచ్చిపోయాను, పాపానికి చచ్చిపోయాను, సినిమాకి చచ్చిపోయా, కనుక ఎక్సెట్రా పాత వాటన్నిటికి కూడా నేను చచ్చిపోయాను. ఇప్పుడు అదే అన్నమాట మరణించడం అంటే. చచ్చిపోయిన లోకాన్ని పూర్తి చచ్చిపోయిన వ్యక్తినే మరణించారని చెప్పడం. కాబట్టి కొంతమందికి ఇందాక కూడా చెప్పాను, మాతో పాటు ఒక ఆయన బాప్తిస్మం ఇస్తామంటే మునగాని జేబులో చుట్ల పైకి తేలిని చుట్లు అన్నమాట. మారు మనసు పొందాను రాశాడు. మా చుట్టలు ఏంటి? పోలా, ఇంకా జేబులోని పోలా చుట్టలు, హృదయం ఏం పోతుంది? కొంతమంది అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి పూర్తిగా సావరు అన్నమాట. అంటే పూర్తిగా వాళ్ళు ఏం చేయాలా? మరణించలేదు. కాబట్టి మరణించకుండానే ఇది మా భార్య పొందుతున్నారు, నేను పొందుతా, ఇద్దరు ఒకేసారి. అసలు బాప్తిస్మం అనే దానికి ఒక తారీఖు ఏమీ లేదు. ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందే వెంటనే ఏం చేయాలి? బాప్తిస్మము తీసుకోవాలి. ఒక్కడు కూడా ఇచ్చారు బైబిల్లో బాప్తిస్మం. అపోస్తలుల 8వ అధ్యాయంలో నపుంసకుడు పోతా ఉంటే దారిలో ఫిలిప్పు సువార్త ప్రకటించాడు. అతను మార్పు చెందాడు. అప్పుడు అన్నాడు, ఈ నీళ్ళు రెడీగా ఉన్నాయి, నాకు ఆటంకం ఏంటి అన్నాడు. ఎంతమందికి ఇచ్చాడు బాప్తిస్మం ఫిలిప్పు? ఒక్కనికి ఇచ్చాడు. నిజంగా ఆ బాప్తిస్మం పొందిన తర్వాత ఆయనకి ఏం కలిగిందంటే ఒక మాట ఉంది, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం. నిజంగా మారి నువ్వు తీసుకుంటే బాప్తిస్మం పొందిన తర్వాత నీకేం కలుగుతుందంటే అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం. 8వ అధ్యాయము చూడండి 39వ వచనం. దానికంటే ముందు 35 కూడా అతనికి సువార్త ప్రకటన. 35 అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 35 చదవండి. 35 అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖమును అనుసరించి అతనికి యేసుని గూర్చిన సువార్త ఎప్పుడైతే సువార్త ప్రకటించాడో అతను బాప్తిస్మం సిద్ధం అన్నాడు. ఇప్పుడు 39 అందరం కలిసి 39 వారు నీళ్లలో నుండి వెడలు వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పుని కొనిపోయాను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పుని మరి ఎన్నడూను చూడలేదు. బాప్తిస్మం పొందినప్పుడు ఏం కలిగినారు? అతని నిజమైన సంతోషం. కాబట్టి నీళ్ళని వస్తూ ఉంటే సంతోషంగా వెళ్ళాడు కనుక బాప్తిస్మం పొంది. కాబట్టి కారణం ఏంటంటే లోపల నిజమైన మార్పు జరిగింది. కాబట్టి నిజంగా ఏమంటుంది? వాళ్ళకి సంతోషం. ఎందుకంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము
రక్షణార్థమైన 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం అందరం కలిసి చదవండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగచేయను. ఈ మారు మనసు దుఃఖము పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగచేయను. ఇక్కడ నిజంగా నువ్వు దైవ చిత్తానుసారముగా నువ్వు దుఃఖపడ్డావంటే కనుక, అంటే నీ పాపాల కోసం దేనికోసం దుఃఖపడాలి? ఇక్కడ 2 దుఃఖాలు ఉన్నాయి. 2 దుఃఖాలు. ఒకటి ఏంటంటే, లోకంలో చాలా మంది దేనికోసం దుఃఖపడతారు తెలుసా? అయ్యో నా డబ్బంతా పోయింది, దివాళా తీసేని, జబ్బు వచ్చింది, లేకుంటే శిక్ష పడింది అని ఇలాగా లోకములో కలిగి అనారోగ్య పరిస్థితులను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి దుఃఖపడే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆ దుఃఖం కాదంటే ఏ దుఃఖం అంట? ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖము ఏం కలుగజేస్తుంది అంటే, దైవ చిత్తానుసారంగా దేనికోసం దుఃఖపడాలి? లేవియాకాండం చూడండి, దేనికోసం మనం దుఃఖపడాలంటే అందరూ చదవండి ఈ మాట. లేవియాకాండము 19వ అధ్యాయం, లేవియాకాండము 16వ అధ్యాయం, లేవియాకాండం 16వ అధ్యాయం. మనం దేనికోసం దుఃఖపడాలంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది, ఇది జరగాలి. లేవియాకాండం 16వ అధ్యాయము 29, 30, 31 వచనాలు. లేవియాకాండం 16వ అధ్యాయము 29, 30, 31 వచనాలు అందరం కలిసి చదవండి. 29 నుండి. ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులు కానీ మీ మధ్యన పరదేశులు కానీ మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పని అయినా చేయక మిమ్ముని మీరు దుఃఖపరుచుకొనను కనుక, ఏలనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినము మిమ్మను పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడును. అది మీకు మహావిశ్రాంతి దినము. మిమ్ముని మీరు దుఃఖపరచుకొనవాలి. ఇది నిత్యమైన కట్టడ. ఇశ్రాయేలులారా, మీరందరూ దుఃఖపరచుకోవాలి. దేనికోసము? మీరు మీ మధ్య ఉండే పరదేశులు కానీ, స్వదేశులు అంటే ఈ దేశంలో ఉన్నవారు కానీ, పరాయి దేశం వేరే దేశం వచ్చినటువంటి వారు కానీ, స్వదేశ పరదేశులు కానీ చెప్పండి, ఏం చేయాలంటే వాళ్ళు దుఃఖపరచుకోవాలి. ఇది నిత్యమైన కట్టడ. దేనికోసం దుఃఖపరచుకోవాలి? 30 వచనం చదవండి అందరూ. 30 ఏంటంటే, మీ సమస్త మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగినట్లు దుఃఖపడాలి. కనుక మరి దుఃఖపడ్డారు. ఇప్పుడు తీసుకునే వాళ్ళు మీ పాపాల కోసము దుఃఖపడ్డారా? ఒప్పుకున్నారా? ప్రభా ఈ పాపాలు చేశాను, నేను క్షమించని చెప్పేసి ఆ పాపాలన్నిటి కోసం మనం ఏం చేయాలంట? దుఃఖపడాలి. అదే రక్షణార్థమైన దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే. చెప్పండి, ఇప్పుడు దైవ చిత్తానుసారంగా దుఃఖపడటం అంటే దేనికోసం దుఃఖపడాలి? జబ్బు వచ్చినందుకో, డబ్బు పోయినందుకో కాదు. దేనికోసం దుఃఖపడాలి చెప్పండి? మన సమస్త పాపములను మనం ఏమవ్వాలి? పవిత్రమైనట్లుగా. కాబట్టి మన పాపాల కోసం మనం దుఃఖపడాలి. కనుక అది దైవ చిత్తానుసారమైన దుఃఖం. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం, అది మనం చదివాం. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో అది పౌలు రాశాడు. ఇప్పుడు దైవ చిత్తానుసారమైన దుఃఖము ఏం కలిగిస్తుందంట? రక్షణార్థమైన మారు మనస్సు కలుగ చేయను. చూసారా? ఎప్పుడైతే నీ పాపాల కోసము, నీ తప్పుల కోసం నువ్వు దుఃఖపడతావో కనుక దేవునిలో ఏం జరుగుతుందంట? మనకి మారు మనసు ఇస్తాడు దేవుడు. కాబట్టి పాపాల కోసం ఏడ్చావుగా, పశ్చాత్తాపడ్డావు కదా, ఒప్పుకున్నావు కదా. కానీ ఇప్పుడు దేవుడు నీకు మారు మనసు ఇస్తాడు. మారు మనసు పొందిన తర్వాత అనవసరంగా మారు మనసు పొందానే అని అనుకోరంట. చదవండి 2వ భాగం, 2 కొరింథీ 7:10. ఈ మారు మనస్సు దుఃఖము పుట్టించదు. చూసారా? అట్లా మారు మనసు పొందిన వారికి ఏం లేదంటేగా దుఃఖం. అంటే అయ్యో అనవసరంగా మారు మనసు బాప్తిసం తీసుకుందని, తీసుకోవద్దు, లోకములు ఉంటే బాగుండి అని అనుకుంటారా? అలా అనుకోరు. ఎందుకంటే వాళ్ళు నిజంగా దైవ చిత్తానుసారంగా వారి పాపాల కోసము దుఃఖపడ్డారు కాబట్టి మారు మనసు వచ్చింది. ఈ మారు మనస్సుకి వాళ్ళకి దుఃఖము పుట్టించదు. కనుక ఇది మొదటిది. 2వ టైప్ ఏంటంటే 2వ భాగం, అయితే లోక సంబంధమైన దుఃఖము చెప్పండి మరణమును కలుగు చేయం. అంటే చూడండి, లోకంలో కూడా చాలా మంది దుఃఖపడుతూ ఉంటారు. ఏం దుఃఖపడుతున్నావు అంటే, మా డబ్బు అంతా పోయిందన్న, పెద్ద జబ్బు వచ్చిందన్న, ఏంటి వాళ్ళకి దుఃఖం అన్నమాట. కనుక అంటే లోక సంబంధమైనటువంటి కార్యాలను బట్టి వాళ్ళకి ఏముంది? దుఃఖం ఉంది. ఆ దుఃఖం ఏం చేస్తుంది? యెషయా గ్రంథం లోక సంబంధం దుఃఖం ఏం చేస్తుందంటే, యెషయా గ్రంథం 24 అనుకుంటా చూడండి ఒక మాట. యెషయా గ్రంథము
అది వాళ్ళకి మరణాన్ని తీసుకొస్తుంది. యెషయా గ్రంథం 24 అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథము 24 అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 24:4 చదవండి. దేశము వ్యాకులము చేత వాడిపోచున్నది, లోకము దుఃఖము చేత క్షీణించిపోచున్నది. అందరు చెప్పండి, లోకము దుఃఖము చేత క్షీణించిపోచున్నది. ఇది ఏ దుఃఖం అంట? లోక సంబంధం దుఃఖం. అంటే జబ్బుని బట్టు, అనారోగ్యాన్ని బట్టు దుఃఖపడి లాస్ట్కి ఏమైపోతారంటే చచ్చిపోతారు. అది ఏ దుఃఖము? లోకములో ఉన్న వాటిని బట్టి దుఃఖపడ్డారు కనుక ఆ దుఃఖము మరణాన్ని తీసుకొచ్చింది. చివరికి డీల్ అయిపోతారు, ఆలోచించి బీపీ వచ్చి షుగర్ వచ్చి తప్పని వస్తారనమాట. అంటే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనము లోక సంబంధంగా దుఃఖపడేది కాదు. ఇది చెప్పండి, దేనికోసం దుఃఖపడాలి? మనం మన సమస్త పాపములను మన పవిత్రాలు కావాలి. కాబట్టి అలా దుఃఖపడిన వారు కనుక ప్రభేద ఒప్పుకున్నవారు, లోకాన్ని చచ్చిపోయిన వారు కనుక బాప్తిసం తీసుకోవాలి. కానీ ఇప్పుడు 4 సంగతులు చెప్పా. బాప్తిసం అంటే 4వదిగా మరణించుట. చెప్పండి ఏంటంటే 4వది, లోకానికి, పాపానికి, శరీరానికి నేను ఇక శరీర పాపాలు చేయను, లోకముతో నేను జీవించను, కాబట్టి ఆ శరీర సంబంధం కోరికలు నేను నెరవేర్చుకోను, ఆ పాపం నేను చేయనని చెప్పేసి దైవ చిత్తానుసారంగా నువ్వు దుఃఖపడి, కానీ దుఃఖపడినప్పుడు దేవుడు నీకు రక్షణార్థమైన మారు మనసు ఇచ్చాడు కనుక ఆ మారు మనసు ద్వారా ఇప్పుడు బాప్తిసం తీసుకోవాలి, మారు మనసు పొందిన వారు. ఇది 4వది. బాప్తిసం అంటే మరణించుట. ఇప్పుడు 4 మొదటి ఏం చెప్పండి? బాప్తిసం అంటే దేవుని యొక్క ఆజ్ఞ నెరవేర్చడం. 2వది బాప్తిసం అంటే దేవుని సంకల్పంలోనికి రావటం. 3వది బాప్తిసం అంటే దేవుని నీతిని నెరవేర్చడం. మన నీతిమంతులం కాదు, ఆయన నీతిమంతుడు. 4వది బాప్తిసం అంటే మరణించుట. 5వది బాప్తిసం అంటే చూడండి, రోమపత్రిక 6వ అధ్యాయం. రోమిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయం. రోమిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయము. రోమిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయము చూడండి 4వ వచనం. బాప్తిసం అంటే మనము 5వ సంగతి మనం చూస్తాం. రోమపత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చదవండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగ లేపబడును, అలాగే మనమును నూతన జీవం పొందిన వారు నడుచుకున్నట్లు మనం బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. అందరు చెప్పండి, బాప్తిసం అనగా పాతి పెట్టబడుట. ఇప్పుడు మరణించిన వాడిని ఏం చేయాలి? మరణించాడు, ఏం చేయాలి? వెంటనే అయ్యా పూర్తి చేయండి, కాల్ చేయండి, తీసుకెళ్ళి అంటాం. ఎందుకు? మరణించిన వ్యక్తిని బయట మనము ఉంచం. కాబట్టి ఇప్పుడు నేను లోకానికి చచ్చిపోయాను, పాపాన్ని చచ్చిపోయాను, నేను మరణించాను, సచ్చిన వాడిని సచ్చిందాన్ని చెప్పే వాళ్ళు ఏం చేస్తాను? ఇప్పుడు నీటిలో ఏం చేయబోతున్నా? వాళ్ళని నీటి సమాధి చేయబోతుంది, జల సమాధి. అంటే నీటిలో ముంచడం అంటే ఏం చెప్పిన వాళ్ళని పాతి పెట్టడం. అంటే పాత జీవితం అంతా కూడా పాతి పెడుతున్నాము, అంటే పూర్తిగా సమాధి చేయబడుతున్నాం. కాబట్టి ఇప్పుడు అది 5వ ప్రాముఖ్యమైన సంగతి. బాప్తిసం అంటే నేను దేవుని ఈ లోక సంబంధం వాటిని పూడ్చిపెట్టాను, పాతి పెట్టాను, పాత రోత జీవితాన్ని నేను సమాప్తి చేశాను అని చెప్పడమే బాప్తిసం. కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మరి అలా పాతవన్నీ కూడా పోయినాయా? పాతవన్నీ కూడా ఒప్పేసుకున్నారా? ఇతరులతో ఏమన్నా అసమాధానం అంటే సమాధాన పడతాం, అప్పులు ఉంటే అప్పులు తీర్చేయటం. కనుక ఇలా ఇంకా ఎవరితో కూడా మనకి కలహం లేకుండా సమాధానం వచ్చి మనం తీసుకోవాలి ఇది. కాబట్టి బాప్తిసం అంటే 5వది ఏంటంటే చెప్పండి, పాతి పెట్టబడుట. చెప్పండి, ఏం చేయాలి? ఆ వ్యక్తిని పాతి పెట్టాలంటే ఇందా చెప్పా, పూర్తిగా ఏమైపోయి ఉండాలి? ఆ వ్యక్తిని పాతి పెట్టాలని పూర్తిగా చచ్చిపోయి ఉండాలి. కొద్ది ప్రాణం ఉన్నా కూడా కనుక పాతి పెట్టకూడదు. కనుక కొంచెం ఉన్నా కూడా పాతి పెట్టిన లోపల మొలుస్తూనే ఉంటుంది. అది కొంతమంది పిల్లలు ఆటలాడుతూ ఉంటారు. ఆటలాడి ఎట్టుంటాడు? వాడు చచ్చిపోయి గిల్లగా ఎక్కడ ఎగురుతాడు అనమాట. వాడు చచ్చిపోతే కనుక పైకి మాత్రం చచ్చిపోయి యాక్షన్ చేస్తాడు, గిల్లగానే ఎగురుతూ ఉంటాడు. మనం కూడా పైకి చచ్చిపోయినట్టుగా ఉండి మళ్ళీ గిల్ల ఎగిరామనుకోండి, ఇది నిజంగా చచ్చిపోయింది కాదు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి బాప్తిసం అలా తీసుకునేది కాదు. కాబట్టి 5వదిగా బాప్తిసం అంటే చెప్పండి ఏంటంటే పూర్తిగా మన జీవితం, పాత జీవితాన్ని కూడా నేను పాతి పెడుతున్నాను ఈ నీటిలో. కాబట్టి ఎంతటితో సమాప్తం అన్నమాట. అది 5వది. 6వది ఇప్పుడు బాప్తిసం అంటే పాతి పెట్టిన ఆ వ్యక్తిని ఏం చేస్తున్నాం? మళ్ళీ మనము నీటిలో నుంచి ఏం చేస్తున్నాం? మళ్ళీ పైకి. అదేంటంటే పునర్జన్మ, కొత్త జన్మ. తీతు పత్రిక 3వ అధ్యాయం. బాప్తిసం అంటే 6వది పునర్జన్మ. తీతు పత్రిక 3వ అధ్యాయం
5వ వచనం. తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం అందరం చదువుతాం. బాప్తిస్మం అంటే ఆరోదిగా ఇది పునర్జన్మ, కొత్త జన్మ తెలియజేస్తా ఉంది. తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తనకు అనుగ్రహం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకి నూతన స్వభావం కలిగేయడం ద్వారా మనలను రక్షించిన పునర్జన్మ సంబంధమైన స్నానము. ఆరోదికి ఇప్పుడు బాప్తిస్మం అంటే చెప్పండి, ఏ జన్మ అంటే ఇది? పునర్జన్మ. పునర్జన్మ అంటే ఏదో మళ్ళీ కుగ్గా నగ్గాని పుట్టేది కాదు ఇది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు నీటిలోంచి పైకి వస్తున్నావో ఎవరికి పుడుతున్నట్టు? మనము యోహాను 1:12 తను ఎందరూ అంగీకరించారో అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారు దేవుని పిల్లటని అదిగా అనుగ్రహించారు. 13వ వచనం. వారు రక్తం వలన శరీరంతో పుట్టిన వారు కాదు, మానుషతో పుట్టిన వారు కాదు, దేవుని వలన పుట్టినవారు. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు పైకి వస్తున్నావో అదే జన్మ అంటే క్రొత్త జన్మ, అదే పునర్జన్మ. కాబట్టి అంటే అప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. అదే నీ బర్త్డే. ఏ బర్త్డే? ఆత్మ సంబంధమైన బర్త్డే. ఎప్పుడంటే చెప్పండి, నీటిలో నుంచి పైకి వచ్చినటువంటి ఆ దినమే నువ్వు దేవునికి పుట్టినట్లు, దేవుని కుమారుడు అయినట్లు, కనుక దేవుని కుమార్తె అయినట్లు. కాబట్టి ఇప్పుడు బాప్తిస్మం అంటే ఆరోదిగా చెప్పండి, ఇది కొత్త. ఆ పాదాన్ని పూడ్చిపెట్టేసిన తర్వాత మళ్ళీ కొత్తగా మనం పైకి వస్తున్నాం. కాబట్టి అదే క్రొత్త జన్మ. అది యోహాను 3:3, యోహాను 3:5 కూడా ప్రభు చెప్పాడు, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించుట. కాబట్టి అది కొత్త జన్మ. చూడండి, ఇప్పుడు ఒక విత్తనాన్ని కూడా మనము ఒక గింజని పాతి పెట్టామనుకో, పాతి పెడితే లోపల ఏమవుతుంది? ఆ గింజ కుళ్ళిపోయి పాదంతా లోపల పై నుంచి లోపల నుంచి ఏమొచ్చింది? క్రొత్త మొలక, కొత్త జీవం. అదే నూతన, అది రోమ 6వ అధ్యాయం అంటాడు, మనం నూతన జీవము పొందిన వారమై. కాబట్టి అదే కొత్త జన్మ. కాబట్టి ఇప్పుడు అది జరుగుతుంది. నిజమైన మార్పు చెందిన వాళ్ళు వాళ్ళ పాత జీవితాన్ని పాతి పెట్టినప్పుడు వాళ్ళు పైకి వస్తున్నప్పుడు కొత్త జన్మ. అలాంటి వారికి ఏముంటుందంటే సంతోషం. చూడండి, అలాంటి వాళ్ళకి ఏముంటుందా చెప్పండి? లోకములో ఒక కొత్త శిశువు పుడితే ఎలాగుంటుంది? యోహాను సువార్త 16వ అధ్యాయం 21వ వచనం చూడండి. యోహాను 16:21. లోకములో ఒక శిశువు పుడితే సంతోషం అంట. యోహాను సువార్త 16వ అధ్యాయము 21వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 21వ వచనము చదువుదాం. యోహాను 16:21 చదవండి. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినని సంతోషము చేత ఆమె వేదన మరి జ్ఞాపకము చేసుకొని. శిశువు పుట్టగానే లోకమందు ఏముందంట? సంతోషము. చూడండి, ఒక తల్లికి ఒక బిడ్డ పుడుతుంది అనుకోండి, ఆ ప్రసవ వేదన నొప్పి ఎంతో బాధపడుతుంది. ఆ బాధ అయిన తర్వాత ఆ బిడ్డను చూడగానే ఆ బాధను ఏం చేస్తుంది ఆ తల్లి? ఒక్కసారిగా మొత్తం మర్చిపోయి నా బిడ్డే నా లడ్డే నీకు ఎంత సంతోషం ఆ తల్లికి. ఆ బాధను తిడిపోయింది, అంత ఎగిరిపోయింది. కనుక అంటే అర్థం ఏంటి? కొత్త శిశువు చూడగానే ఏందంట? సంతోషం. అందుకే పాట కూడా, ఆత్మలు రక్షించబడిన అధికముగా సంతసించు. కాబట్టి ఇదే క్రొత్త జన్మ. కాబట్టి ఆ రోజుగా బాప్తిస్మం అంటే ఏంటంటే మన ఇతన్ని పాతి పెట్టి ఆ నీటిలోంచి వచ్చేది అదే క్రొత్త జన్మ, అదే పునర్జన్మ, అదే నూతన జీవం. కాబట్టి ఇది 6వ సంగతి. 7వ చూడండి, బాప్తిస్మం అంటే అలా పైకి వచ్చిన వారు, పునర్జన్మ పొందిన వారు, నూతన జన్మ పొందిన వారు 7 ఏం చేయాలి? గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం అందరం కలిసి చదువుదాం. గలతీ 3:27 చదవండి. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. కాబట్టి 7వ చెప్పండి, బాప్తిస్మము. ఇప్పుడు పైకి వచ్చిన వారు, కొత్త జనం పొందిన వారు ఏం ధరించుకున్నారంటే క్రీస్తుని ధరించుకోవటం. ఇప్పుడు అందరూ చూడండి, నేను వైట్ షర్ట్ వేసుకుని అందరు కనబడుతుంది, ఇది ధరించుకోవడం షర్టు. ఇప్పుడు ఈ షర్ట్ ప్లేస్ ఎవరిని ధరించాలంట? క్రీస్తు కనపడాలి. అంటే క్రీస్తే. వేరే వాళ్ళు మనం చూసినప్పుడు మన క్రియలు మన పద్ధతులు చూసినప్పుడు మన క్రియల్లో మన పద్ధతులు వాళ్ళకి ఏం కనపడాలి? ఈ తిమోతి కనపడకూడదు. మారుమూసి పొందాడా? మొత్తం మారిపోయాడు. ఏమే కొన్నిసార్లు అంటాం చూడండి, కొన్నిసార్లు ఏమంటారు వెళ్తే రే నిజంగా మారిపోయాడు అంటాడు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఎవరు కనపడుతున్నారు?
క్రీస్తు అన్నమాట. అది జరగాలి. కాబట్టి కొంతమంది అంటాడు, ఎవడ నీకు బాప్తిస్మ ఇచ్చింది? ఎందుకు? వాడేం మారలేదు. మమ్మల్ని తిడతాడు, తిట్టేవాడు, కనుక ఎవడు మీకు ఇచ్చింది అంటారు. మారకపోతే అంతే కదా. నీకు అట్టిచ్చాడు వాడు బాప్తిస్మ, ఇచ్చేవాడు ఎవడు అంటాడు. కాబట్టి మారిన వాళ్ళకి ఇవ్వాలి. ఒకసారి తిమోతి అంకుల్ బాప్తిస్మ ఇచ్చిన తర్వాత అందరు ఫోటో దిగుతున్నారంట. చాలా మంది దిగుతారు అయిపోయిన తర్వాత, గ్రూప్ ఫోటో అందరు దిగారంట. ఫోటో దిగిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ఆ ఊరు వెళ్ళాడు. మళ్ళీ అంకుల్ గుర్తుకొచ్చి, ఇక్కడ బాప్తిస్మ ఇచ్చాను అంతమందికి, వాళ్ళంతా అన్నారంట. ఫోటో తీసుకొచ్చారంట. అంకుల్ ఇంకా వీనికి ఇచ్చాం, వీనికి ఇచ్చి అని చూపించారంట. వీడెక్కడ? వీడు లోకలికి వెళ్ళిపోయాడు. వీడెక్కడ? వీడు లోకలికి వెళ్ళిపోయాడు. లోకల్ మొత్తం మిగిలిన ఫోటోలు అంకుల్ ఒక్కడేనంట. అందరు లోకలికి వెళ్ళిపోయారు. కాబట్టి ఎవరైనా ఉంటారు, ఎవడరా మీకు ఇచ్చింది అనరు అంటే అర్థం ఏంటి చెప్పండి. కనుక ఇప్పుడు వాళ్ళు బాప్తిసం పొందిన వారు ఫైనల్ 7వదిగా చెప్పండి, ఎవరిని చూపించాలంట? క్రీస్తుని. క్రీస్తుని చూపించడం అంటే ప్రభు మన మీద ఏం వాలడు. మన క్రియలు, మన మాటలు, మన పద్ధతులు, మన చేష్టలు, వీటన్నీ కూడా ఎదుటి వాళ్ళు గమనిస్తారు. కాబట్టి వాళ్ళు గమనించినప్పుడు వాళ్ళు మనలో ఏం చూడాలి? నిజంగా క్రీస్తునే చూడాలి. అంతే పౌలు అన్నాడు గలతీ 2:20, నేను కాదు క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. కాబట్టి అలాగా క్రీస్తుని కనపరిచే విధముగా, కాబట్టి మనం మరుగైపోవాలి, క్రీస్తుని ఇతరులకు మనము కనబడేట్టుగా జీవించాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి క్రీస్తుని ధరించుకోవడం అంటే చూసే వాళ్ళకి క్రీస్తే కనపడాలి. కాబట్టి మనం కాదు. అంటే క్రైస్తవ జీవితం అనేది అంత జాగ్రత్తగా బతకాలి. క్రైస్తవ జీవితం ఒక భక్తుడు రాస్తాడు, క్రైస్తవ జీవితం అనేది పూల పాను మీద నడిచేది కాదంట. ఒక గోడ మీద గాజు పెంకులు ఉంటే పిల్లి ఎట్లా నెమ్మదిగా మెల్లిగా ఒక్కొక్కడుగు తీసి నడుస్తుందో అట్లా నడవాలంట. అది క్రైస్తవ జీవితం అంటే ఎంతో జాగ్రత్తగా మనం ఈ లోకంలో జీవించాలి. కాబట్టి ఇప్పుడు 7వది బాప్తిస్మం అంటే ఫైనల్గా చెప్పండి, మనం ఎవరిని చూపించాలి బయటికి? క్రీస్తునే. కాబట్టి వాళ్ళు చూసినప్పుడు ఎదురుగా వాళ్ళు అడుగుతారు కొన్నిసార్లు, అయ్యా నిజంగా మా వాడు మారిపోయాడు అయ్యా, అక్కడికి ఎట్లా మారిపోయాడు, కానీ వీడు పద్ధతులే మారిపోయినాయి, తెల్లాలేస్తే బైబిల్, ప్రార్థన, మందిరము, ఇంకా వేరేది లేదు కనుక అంటారు. కొంతమంది చూడండి, కొంతమంది అట్లా మారిపోయే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏం మారరు కానీ లోక సంబంధమైన ఉంటారు. అప్పుడు వాళ్ళు అంటారు, ఎవరిని బాప్తిస్మించి అంటారు. కాబట్టి 7వది ఏంటంటే బాప్తిస్మం, మనం ప్రభుని క్రీస్తుని బయటికి ఏం చేయాలి? చూపించాలి. కాబట్టి ఇప్పుడు 7 చెప్పా. మొదటి చెప్పండి, బాప్తిస్మం అంటే దేవుని ఇది ఆజ్ఞ, యేసు చెప్పాడు కాబట్టి మనం చెయ్యాలి. 2వదిగా దేవుని సంకల్పంలోనికి మనం తీసుకొని రాబడుతున్నాం. 3వదిగా దేవుని నీతిని నెరవేరుస్తున్నాం. 4వదిగా ఆ మరణించడం, పూర్తిగా నేను లోకానికి పాపాన్ని చేయడానికి నేను చచ్చిపోయానని చెప్పడం 4వది. 5వదిగా ఆ పాతి పెట్టబడుతుంది, నా పాత జీవితం రాజు జీవితం అంతా కూడా సమాధి చేస్తానని చెప్పడం 5వది. 6వది ఆ పునర్జన్మ, నేను కొత్తగా ప్రభువులు పుట్టాను, కొత్త జన్మ పొందాను, నూతన జన్మ పొందానని చూపించడం కనుక 6వది. 7వది ఏంటంటే ఫైనల్గా యేసు ప్రభువారిని బహిరంగంగా మనం ధరించుకున్నట్లుగా కనపరచడం కనుక ఇది 7వది. ఇప్పుడు బాప్తిసం పొందుడు ద్వారా కలిగే 5 లాభాలు కూడా మీకు చెప్తాను. బాప్తిసం పొందడం ఏం ఆశీర్వాదాలు ఉంటాయంటే 5 ఉన్నాయి. మొదటిది మార్కు సువార్త 16వ అధ్యాయం చూడండి. బాప్తిసం ఇలా జరిగి మారుమనసు పొంది ఇలాంటి బాప్తిసం పొందిన వారు కలిగేటువంటి 5 ఆశీర్వాదాలు. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం చదువుకుంటాం. మార్కు 16 అందరం కలిసి మార్కు సువార్త 16 చదవండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మేము విశాఖపట్నంలో సేవ చేసాం. విశాఖపట్నంలో సేవ చేసినప్పుడు మా దగ్గర ఒక సహోదరి ఉండేది. మందిరం ఎంతో మంచి గొప్ప సమర్పణతో పరిచయం చేసేది. ఆదివారం ముందే వచ్చి ఆమె మొత్తం చేపలు వేయటం ఎక్సెట్రా అన్నింటిలో కూడా పాల్గొంటుంది. చాలా యాక్టివ్గా ఆత్మీయంగా ఉంటుంది. ఆమెకు పెళ్లి సంబంధం వచ్చారు. మేము కొత్తగా వెళ్ళాం విశాఖపట్నం సంఘానికి పరిచర్య కోసం సేవకునిగా. వెళ్ళిన తర్వాత మమ్మల్ని కూడా పిలిచారు. ఈమె సంగతి అంతా మాకు పూర్తిగా తెలియదు, ఆ వచ్చిన వాళ్ళ సంగతి మాకు తెలియదు. మేము అక్కడ సేవకు వెళ్ళాం కాబట్టి పిలిచాం కాబట్టి వెళ్తూ కూర్చున్నాం. కూర్చున్న తర్వాత ఆ సంబంధం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రశ్న ఏమడిగారంటే వాళ్ళు, నీ ఎప్పుడు బాప్తిసం తీసుకున్నావమ్మా అన్నారు. అనగానే ఇంకా తీసుకోలేదా అంది. ఇంకా తీసుకొని ఏమే రక్షణ పొందటని లేచి వెళ్ళిపోయారు. అదనమాట చెప్పడం. అంటే దేవుని ఇంట్లో పరిచర్య చేస్తుంది, మారు మనసు పొందింది, కానీ ఏమి లేదు ఆమెకి. రక్షణ కూడా పొందింది కానీ ఏమి లేదు బాప్తిసం. అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే బాప్తిసం అనేది ఒక రక్షణ పొందినట్లుగా ఒక ముద్ర అన్నమాట. కనుక పలానా టైంలో తీసుకున్నామంటే ఇన్ని సంవత్సరాలు అయిందా, ఇంత ఆత్మీయంగా ఎదిగావా అని ఒక గుర్తు అన్నమాట. కాబట్టి ఈ యొక్క బాప్తిసం ద్వారా రక్షణ పొందినట్లుగా ఒక పూర్తిగా నిర్ధారణ
మనకి లోకానికి కూడా కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు మారు మనసు పొంది కూడా బాప్తిసం తీసుకోవాలనుకోండి, నువ్వు బాప్తిసం నువ్వు రక్షణ పొందిన లెక్కలో ఉండవు. కనుక ఎందుకంటే నేను బాప్తిసం తీసుకోవాలి ఏదైనా చేయొచ్చు అన్నట్టు నీకు ఉంటుంది. ఎదుటి వాళ్ళకి కూడా వాడు బాప్తిసం తీసుకోలేదు వాడి సంగతి మనకి ఎందుకు అంటారు. ఎందుకు? పూర్తి నువ్వు దేవుళ్ళు లేనట్టు అనమాట. కాబట్టి మొదటిది ఏంటంటే బాప్తిస్తుందా చెప్పండి, రక్షణ పొందినట్లుగా ఒక ముద్రలాగా ఒక ఆశీర్వాదం, రక్షణ పొందినట్లుగా డిక్లేర్ అవుతుంది అన్నమాట. కనుక నీ మనసాక్షికి కూడా అర్థమవుతుంది మొదటిది. రెండోది చూడండి, బాప్తిసం పొందడం ద్వారా రెండోది ఏం జరుగుతుంది? రెండో ఆస్వాదం అపోస్తల కార్యములు 22వ అధ్యాయం. అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 16వ వచనం. అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 16వ వచనం. అపోస్తల కార్యములు 22:16 అందరం కలిసి చదవండి. గనుక అపోస్తల కార్యములు 22:16 గనుక నీవు తడవ చేయటం ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పాను. చెప్పండి, ఇప్పుడు బాప్తిసం రెండోది ఏం కలుగుతుంది మనకి? ప్రభు నా పాపాలన్నీ కడిగి వేశాడని నిశ్చయత మన లోపలికి వస్తుంది. కాబట్టి ఇది రెండవ ప్రాముఖ్యమైన ఆశీర్వాదం. కాబట్టి పాపములన్నీ కూడా నేను కడిగి వేసుకున్నా, ఒప్పేసుకున్నా అని మనకు నిర్ధారణ అవుతుంది. కాబట్టి బాప్తిస్తున్నారు కనుక రక్షణ పొందినట్టుగా డిక్లేర్ అవుతుంది. రెండవదిగా మన పాపాలన్నీ క్షమించాడు, నేను ఒప్పేస్తున్నాను కాబట్టి ప్రభు క్షమించాడు అనేటువంటి నిర్ధారణ కూడా మనము పొందుతాము. రెండవది. మూడవది చూడండి, ఈ బాప్తిసం ద్వారా మూడో సంగతి అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం అందరం చదువుదాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38 చదవండి. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. కాబట్టి ఇప్పుడు మూడో ఆస్వాదం ఏంటంటే ఏం పొందుతామంటే బాప్తిసం ద్వారా పరిశుద్ధాత్మనే వరాన్ని పొందుతాం. కనుక అంటే యేసు గారు కూడా చూడండి, బాప్తిసం పొందిన వెంటనే యేసు వారి మీదకి ఏమొచ్చింది? పావురము పరిశుద్ధాత్మలే వచ్చింది. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం ద్వారా ఈ లోకములో మనము 7 రకాల ఆస్వాదాలు పొందుతాం. పరిశుద్ధాత్మ ఈ బాప్తిసం ద్వారా ఆ పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుడు ద్వారా ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? 7 కార్యాలు చేస్తాడు. మొదటిది చూడండి, మొదటిది పరిశుద్ధాత్మ దేవుడు మొదటి చేసే కార్యము అపోస్తల కార్యములు 1వ అధ్యాయం చూడండి, మొట్టమొదటి లోకాసువార్త 24వ అధ్యాయం. పరిశుద్ధాత్మ చేసే కార్యాలు ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ శక్తిని పొందుతామో లోకాసువార్త 24వ అధ్యాయం 49వ వచనం. లోకాసువార్త 24:49. ఈ పరిశుద్ధాత్మని వరం ద్వారా ఈ లోకములో మనము ఎలా జీవిస్తామంటే 7 సంగతులు ఉన్నాయి. మొదటిది లోకాసువార్త 24:49 చదవండి. ఈ సంగతులకి ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నారు, మీరు పైన శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచి ఉండని వారితో చెప్పిన. యేసు ప్రభు ఆరోహణం వెళ్ళబోయే ముందు నేను పైకి వెళ్ళిపోయిన తర్వాత పైనుంచి మీరు శక్తిని పొందుతారు. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం. పొందారు ఆ శక్తిని చూడండి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఆయనని పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందేదారు కనుక మీ యెరూషలేములోను యోదయ సమరయ దేశం అంతటను బోధిగంతం వరకును నాకు సాక్షులై ఉందని వారితో చెప్పాను. కనుక పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదారు. కాబట్టి ఇప్పుడు ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నా, పరిశుద్ధాత్మ అంటే శక్తా వ్యక్తా? అందరు చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు అంటే శక్తా వ్యక్తా? వ్యక్తా? శక్తి తప్పు. పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తే. యోహాను సువార్త 16వ అధ్యాయం చదవండి అందరూ కూడా. పరిశుద్ధాత్మ శక్తి కాదు, వ్యక్తి. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం అందరం చదువుదాం. ఇప్పుడు చదివిన తర్వాత శక్తి వ్యక్తే చెప్పండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం అందరం కలిసి యోహాను 16:8 చదవండి. ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును గూర్చి ఒప్పుకొన చేయను. ఆయన వచ్చి ఆయన అంటే వ్యక్తా శక్తా? వ్యక్తి. కాబట్టి
పరిశుద్ధాత్మ అనేది శక్తి కాదు. చెప్పండి, ఏంది ఇది? వ్యక్తి. కాబట్టి ఆయన పరిశుద్ధాత్మని మన లోపల ఉండి మనం అంత సామాన్యంగా ఒప్పుకుంటామా? అంత సామాన్యంగా ఒప్పుకునే వాళ్ళం కాదు మనం. కనుక మన లోపల ఎవరున్నారు? పరిశుద్ధ దేవుడిని మన మనసుతో మాట్లాడుతాడు. ఏం చేస్తాడంటే ఆయన పాపాన్ని గురించి, నీతిని గురించి, కనుక పాపం, తీర్పు, నీతిని గురించి ఒప్పుకో అని ఒప్పిస్తాడు ఆయన. కాబట్టి ఒప్పింపజేశాడు పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి అయిన దేవుడు అన్నాడు, తర్వాత కుమారుడైన దేవుడు అన్నాడు. యేసు అన్నాడు, నేను వెళ్ళని ఏళ్ళ ఆదరణకర్త మీ వద్దకు రాడు అన్నాడు. కాబట్టి ఈయన వెళ్ళిన తర్వాత ఆయన్ని పంపించాడు. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి కాదు, వ్యక్తి. మొదటిది ఏంటంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏమిస్తాడంట? శక్తిని ఇస్తాడు. చెప్పండి, ఏమిస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని ఇస్తాడు. ఎందుకు ఈ శక్తి అంటే సాతానును జయించడానికి. చెప్పండి, పరిశుద్ధాత్మ వరాన్ని పొందుడు ద్వారా పరిశుద్ధాత్మ మనలో ఉండి మనకేమిస్తున్నాడు? శక్తి. ఈ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం ఏం చేయించవచ్చు? సాతాను జయించాలి. మొదటిది ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా మనం సాతాన్ని జయిస్తాం. మొదటిది. రెండోది చూడండి, పరిశుద్ధాత్మ ద్వారా రెండో సంగతి. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. ఈ పరిశుద్ధాత్మ అనే వరం మనకేం చేస్తుందంటే సాతాన్ని జయించడానికి సహాయపడుతుంది. రెండవది యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. 16, 13 చదవండి. అయితే ఆయన అంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. కుడికైనా ఎడవికైనా నడిచిన ఇదే త్రోవ దీనిలో నడుని ఒక శబ్దం మీకు వినిపింపజేస్తాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి మొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు శక్తిని ఇస్తాడు సాధన చేస్తానికి. రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. సర్వసత్యంలోనికి ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది ఆత్మ ద్వారా నడిపించబడతాం. ఇవన్నీ ఎవరు పొందుతారు? చెప్పండి, బాప్తిసం పొందిన వారు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. ఆ వరం పొందుడు ద్వారా మొట్టమొదటిగా నువ్వు పరిశుద్ధమ శక్తిని పొందుకొని సాతాన్ని జయిస్తావు. రెండోది పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి నిన్ను నడిపిస్తాడు, కనుక నడిపిస్తాడు. రెండోది. మూడోది చూడండి, మూడోది యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం చదవండి. ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంబోవు పరిశుద్ధాత్మ సమస్తం మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటి మీకు జ్ఞాపకము చేయండి. కనుక మూడు ఏంటంటే ఆదరణకర్త అంటే చెప్పండి, ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ మనల్ని ఆదరిస్తాడు. మూడవది, మొదటిది శక్తినిచ్చి సాధన జయింపజేస్తాడు. రెండవదిగా సర్వసత్యములోనికి నడిపిస్తాడు. మూడవది పరిశుద్ధాత్మ దేవుడు ఆదరిస్తాడు, ఆదరణకర్త. మూడవది. నాలుగవది అక్కడే చెప్పాడు 26వ వచనంలో, సమస్తముని మీకు బోధించి మీతో చెప్పిన వాటి సంగతులను మీకు జ్ఞాపకము చేయండి. అంటే ఉపదేశిస్తాడు. చెప్పండి, ఏం చేస్తాడంట? ఉపదేశిస్తాడు. అంటే ఏం చేయాలి, ఏం చేయకూడదని ఆయనే మనకి ఒక ఉపదేశకుల్లాగా ఉపదేశం చేస్తాడు. ఇవన్నీ కూడా ఎప్పుడు పొందుతాము? బాప్తిసం పొందినటువంటి వారు పొందే ఆస్వాదాలు ఇవన్నీ కూడా. పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని పొందిన వారు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా సాతాన్ని జయిస్తారు, సర్వసత్యములకు నడిపించబడతారు, ఆదరించబడతారు. పరిశుద్ధాత్మ దేవుడి వారికి ఉపదేశిస్తాడు, అంటే వారికి బోధిస్తాడు ఏం చేయాలి, ఏం చేయకూడదు. నాలుగోది. ఐదోది చూడండి, ఇంకా ఏం జరుగుతుందంటే ఈ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వాళ్ళు అన్య భాషలు కూడా మాట్లాడతారు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తల కార్యములు 5వ ఆస్వాదం ఏంటంటే వాళ్ళు అన్య భాషలు కూడా మాట్లాడారు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనం. అపోస్తల కార్యములు 2:4 చదవండి. అందరూ పరిశుద్ధాత్మ నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. కనుక పరిశుద్ధాత్మను పొందిన వారు ఏ భాషలు మాట్లాడుతున్నారంట? అన్య భాషలు కూడా. అంటే ఇప్పుడు ఆత్మ వచ్చినప్పుడు చాలా మంది మాట్లాడతారు కదా, ఇది శబరిక అనగానే అదేనా అన్ని భాషలు అంటే? అన్ని భాషలు అంటే పౌలు ఒక మాట అంటారు. కొరింథీ పత్రిక చూడండి, భాషలు మాట్లాడటం అంటే భాషల గురించి పౌలు ఒక మాట చెప్పాడు. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 18వ వచనం చదవండి. భాషలు మాట్లాడొచ్చా మాట్లాడకూడదు పౌలు చెప్పాడు. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 18వ వచనం. 1 కొరింథీ 14:18 చదవండి. నేను మీ అందరికంటే ఎక్కువగా భాష మాట్లాడుచున్నాను, అందుకు దేవుని స్తుతించేదను. అయినను సంఘములో
భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలిగినట్లు నా మనసులో 5 మాటలు పలుకుట మేలు. ఇప్పుడు సంఘంలో భాషతో ఎన్ని మాటలంట? 10,000 మాట్లాడటం పలికేసావు. ఆ భాష మాట్లాడి ఎవరికి అర్థమవుతుంది? కింద అర్థమవుతుందా? వానికి అర్థం కాదు ఏ భాష కొన్నిసార్లు. కనుకంటే నువ్వు 10,000 భాషలు మాట్లాడేదానికంటే ఎన్ని మాటలు చాలంట? అంటే ఇప్పుడు ఏది ముఖ్యం? భాష ముఖ్యమా, అర్థమయ్యేది ముఖ్యమా? అంతేగాని భాష అనగానే మరి మాకు అన్ని భాషలు రావట్లేదు కదా అనుకోకూడదు. ఉదాహరణగా భాషలు పొందటం అంటే బక్సంగి హెబ్రోన్లో ఉన్నప్పుడు బక్సంగులు ఆ కాన్వకేషన్ జరిగినప్పుడు అక్కడ తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు, తమిళ వాళ్ళు ఉండేవాళ్ళు, నేపాలీ వాళ్ళు, హిందీ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, అన్ని రకాల లాంగ్వేజెస్ వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు బక్సంగులు అందరికీ ప్రార్థన చేస్తాడు. వెళ్ళిపోయేటప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఇంగ్లీష్లో మొదలు పెడతాడు ప్రార్థన, హిందీలోకి వెళ్ళిపోతాడు, హిందీలో మొదలు పెడతాడు, ఇంగ్లీష్లోకి వెళ్ళిపోతాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇప్పుడు బక్సంగులు చేసిన ప్రార్థన వాళ్ళ భాషలో అర్థమైంది, అర్థం కాలేదా? అర్థమైంది, అర్థం కాలేదా? హిందీ వాడికి హిందీలో అర్థమైంది, ఇంగ్లీష్ వాడికి ఇంగ్లీష్ అర్థమైంది, తెలుగు వాడికి అదన్నమాట. అంటే మనం మాట్లాడే భాష దగ్గరికి ఏం చేయాలి చెప్పండి? అర్థం అవ్వాలి. అదనమాట ఆత్మని పొందడం అంటే. అంతేగాని ఏది నష్టమైన భాష మాట్లాడేసేసి కనుక ఇది భాష అనేది చెప్పిన నమ్మడానికి వీల్లేదు. కాబట్టి అందుకే పౌలు అన్నాడు 10,000 మాటలొద్దు, భాషతో 5 మాటలు చాలా. అంటే భాషలు అంటే 6 మంది భాష పొందారు వాళ్ళు, పరిశుద్ధాత్మ ద్వారా అన్ని భాషలు మాట్లాడారు, వాళ్ళకి అర్థం కూడా అయ్యింది. కానీ కింద వచనాలు మనం చూసాం అపోస్తలుల 2వ అధ్యాయంలో కింద వచనాలు వాళ్ళకి అర్థమైంది, వారి భాషలో వాళ్ళకి అర్థమైంది. కనుక నువ్వు భాష మాట్లాడితే వాళ్ళకి ఏమవ్వాలి? పూర్తిగా అర్థం అవ్వాలి. అది పరిశుద్ధాత్మ భాషను మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు 5వ ఆశీర్వాదం ఏంటంటే అన్ని భాషలతో కూడా మాట్లాడతారు, పరిశుద్ధాత్మ అలాగిస్తాడు. 6వ ఆశీర్వాదం ఏంటి? 6వది లోకాసు వార్త 11వ అధ్యాయం. చూడండి, పరిశుద్ధాత్మ వరం ద్వారా మనం పొందే 6వ ఆశీర్వాదం లోకాసు వార్త 11వ అధ్యాయము 9వ వచనం నుండి. లోకాసు వార్త 11వ అధ్యాయము 9వ వచనం చూడండి. 9 అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తటుడి మీకు తీయబడును. తర్వాత 13వ వచనం పరలోకమందున మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మ ఎంతో నిశ్చయముగా అనుగ్రహించి. పరిశుద్ధాత్మ ద్వారా మనం ధైర్యముగా దేవుని సన్నిధిలో ఏమైనా అడగవచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన లోపలికి వచ్చి ద్వారా కలిగే ఆస్వాదం ఏంటంటే చెప్పండి, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం ఏదైనా అడుక్కోవచ్చు. కనుక ఆ ధైర్యం వస్తుంది. కనుక పరిశుద్ధాత్మ ద్వారా కలిగే ఆశీర్వాదం అది. కనుక ధైర్యంగా దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం అడిగినవి పొందుకునే అవకాశము దొరుకుతుంది. ఇది ఎన్నో ఆశీర్వాదము? 6వది. 7వది ఆఖరి చదువుదాం. పరిశుద్ధాత్మ యొక్క పరిశుద్ధాత్మ వరం ద్వారా వచ్చే 7వ ఆశీర్వాదం మార్కు సువార్త 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనం. మార్కు సువార్త 16:17 నమ్మిన వారి వలన ఈ సూచికలు కనబడును, ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు. కాబట్టి ఎవరు నమ్మిన వారు? 16వ వచనంలో నమ్మి బాప్తీసము పొందిన వారి వలన వాళ్ళు కొత్త భాషలు కూడా మాట్లాడు, నూతన భాష. కాబట్టి ఇప్పుడు బాప్తీసం పొందిన తర్వాత మన భాష మారిపోవాలి, మన వైఖరి మారిపోవాలి, మన పద్ధతులు మారిపోవాలి. కనుక ఒక కొత్త నూతన సృష్టిగా మనము కనబడాలన్నమాట. కాబట్టి 7వది ఏంటంటే వాళ్ళు కొత్త భాష కూడా మాట్లాడతారు. కాబట్టి అంటే ఇంకా పాత ఎన్ని పోయినాయి అంట. అందుకే చూడండి, కొంతమంది డ్రెస్లు వేసుకున్న వారు వాళ్ళ భాష మారిపోయేది. ఎన్ని రోజులు డ్రెస్ చేసుకుంటారు కదా, ఎన్ని రోజులు ఆ రోజులన్నీ ఏమైపోయింది? వాళ్ళ భాష మారిపోయింది. అన్ని రోజుల వరకే. ఆ రోజులు మారే భాష కాదు ఇది. ఇది ఎంతకాలం మారాలి? పూర్తిగా నువ్వు ప్రభువుని అంగీకరిస్తే పూర్తిగా ఆ భాష అంతా మారిపోవాలన్నమాట. ఏదో ఆ కొద్ది రోజులు కొద్ది రోజుల వరకు మాత్రమే కాదు ఇది. కాబట్టి ఇది ఇప్పుడు 7 ఆశీర్వాదాలు తెలిసాం. పరిశుద్ధాత్మ వరం ద్వారా ఎన్నెన్నో ఆశీర్వాదాలు. మొదటిది ఏంటి చెప్పండి? మొదటిది ఏంటి? శక్తిని ఇస్తాడు సాతాను జయించడానికి. 2వదిగా నడిపిస్తాడు సర్వసత్యంలోనికి. 3వదిగా ఆదరిస్తాడు ఆదరణకర్తగా. 4వది ఉపదేశిస్తాడు, కనుక ఏం చేయలేదు ఏం చేయకూడదు చెబుతాడు. 5వది అన్ని భాషలు కూడా మాట్లాడారు కాబట్టి 5వది. 6వది చెప్పండి, అడిగి మనం ధైర్యంగా పొందుకోవాలి దేవుని సన్నిధిలోకి వెళ్ళి పరిశుద్ధాత్మ ద్వారా. 7వది నూతన భాష, కనుక 7వది. కనుక ఇదంతా ఎవరంటే పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందినవారు. కానీ ఇప్పుడు ఇది 3వ సంగతి. ఇప్పుడు 3 ఆశీర్వాదాలు చెప్పి, మొదటిది రక్షణ పొందినట్లు, 2వది పాపాలు కడిగి వేసుకున్నట్లు, 3వదిగా పరిశుద్ధాత్మ అనే వరాన్ని
పొందుట. నాలుగోది రోమపత్రిక 6వ అధ్యాయం 4 రెండు చూసి మనం ముగిద్దాం. రోమపత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. రోమ 6:4. రోమపత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుడిని ఎలాగ లేపబడినో అలాగ మనమును నూతన జీవం పొందిన వారమై. చెప్పండి, ఏ జీవం పొందారంటే వాళ్ళు నూతన జీవం పొందినట్లు. కాబట్టి ఇది 4వ ఆశ. బాప్తిస్వం ద్వారా పాతన్ని పాతి పెట్టి లోపల నుంచి పైకి రావడం, నీటి నుంచి పైకి రావటం అంటే క్రొత్త జన్మ, నూతన జీవాన్ని వాళ్ళు పొందినట్లు. ఇది 4వ ఆస్వాదం. 5వది ఆఖరి చదివి మనం ముగిద్దాం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం. ఈ బాప్తిస్వం ద్వారా మనం పొందే చివరి 5వ ఆశీర్వాదం. మొదటి పేతురు 3వ అధ్యాయము 21వ వచనం. అందరం కలిసి చదవండి. దానికి సాదృశ్యమైన బాప్తిస్వము ఇప్పుడు మిమ్మల్ని రక్షించున్నది. అదే దానికి శరీర మాలిన్యము తీసివేయట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుత్థానం మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. కాబట్టి ఈ బాప్తిస్వం ద్వారా అంట మన మనస్సాక్షి ఎలా అవుతుందంట? నిర్మలం, అంటే తెల్లనిదిగా, పరిశుద్ధమైనదిగా. కనుక మన మనస్సాక్షి అంతా కడగబడుతుంది. కాబట్టి 7వ ఆస్వాదం ఏంటంటే మన మనస్సాక్షి తెల్లనిగా చేయబడుతుంది బాప్తిస్వం ద్వారా. కాబట్టి ఈ 5 ఆస్వాదాలు ఉన్నాయి. కాబట్టి రక్షణ పొందినట్లు, పాపాలు కడిగేసుకున్నట్లు, పరిశుద్ధాత్మ వరాన్ని పొంది 7 ఆస్వాదాలు పొందినట్లు, 4వది నూతన జీవాన్ని పొందినట్లు, 5వదిగా నిర్మలమైన మనస్సాక్షిని పొందుకుంటాం. కనుక ఎవరు నిజంగా మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నవాడు. కాబట్టి ఇప్పుడు 2 భాగాలు చెప్పాము. ఒకటి బాప్తిస్మం అంటే ఏమో చూసాము, బాప్తిస్మం వచ్చే ఆస్వాదాలు కూడా చూసాం. ఈ ప్రశ్న ఏంటంటే బాప్తిస్మం తీసుకొని నిలబెడతాము. కనుక ఈ వాక్య వెలుగులో నిజంగా నేను దేవుని యొక్క ఆజ్ఞ నెరవేరుస్తాను, దేవుని నెరవేరుస్తాను, దేవుని సంకల్పంలోకి వస్తాను, నేను లోకాన్ని పాపాన్ని చచ్చిపోయాను, పూర్తిగా నన్ను పాతి పెట్టండి, నాకు కొత్త జన్మ కావాలి అని నిజంగా ఈ మార్పు మీ లోపల జరిగితే ఇప్పుడు వాళ్ళు లేచి నిలబెడతాము. కనుక కొన్ని ప్రశ్నలు అడుగుతాము. నిజంగా ఈ మార్పు జరిగి ఉంటే మీరు లేచి నిలబెడితే మరి కొన్ని ప్రశ్నలు అడిగి తర్వాత మీకు బాప్తిస్వం కూడా ఇస్తాం. కాబట్టి ఇప్పుడు దీంట్లో బలవంతం ఏమీ లేదు. కనుక తీసుకోవాలని ఎవరిని బలవంతం చేయట్లేదు, ఎవరు బలవంతం కూడా చేయకూడదు. ఇది ఇష్టపూర్తిగా లోపల మార్పు జరిగిన వారు తీసుకోవాల్సిన కార్యం ఇది. కాబట్టి అలాంటి వారు మరి 2 నిమిషాలు టైం ఇస్తాము. ఈ టైంలో నిజంగా నా జీవితం ఈ వాక్య వెలుగులు ఇప్పుడు చెప్పా కదా, సరిగ్గా గంట చెప్పా. ఇప్పుడు నేను టైం పెట్టుకున్నాను, గంట చెప్పా. కనుక ఈ బాప్తిస్మం గురించి ఈ గంట చెప్పిందంతా కూడా నాకు అర్థమైంది. నా జీవితం చెప్పిన ఈ వాక్య వెలుగులో ఉంది, చెప్పినట్టుగానే ఉంది. నాకు అభ్యంతరం ఏమీ లేదు. నాకు బాప్తిస్మం ఉన్నాయి అనేవాళ్ళు ఉంటే లేచి నిలబడితే కొన్ని ప్రశ్నలు కూడా అడుగుతాము. ఆ తర్వాత ప్రార్థన కూడా చేస్తాము. తర్వాత బాప్తిస్మ కార్యక్రమం కూడా మనం కలిగి ఉంటాం. 2 నిమిషాలు టైం ఇస్తాము. 4:38 అయింది. కనుక ఇప్పుడు మరి 2 నిమిషాలు టైం ఇస్తాము. ఈ టైంలో కొన్ని ప్రశ్నలు, ఎందుకంటే రేపు మార్నింగ్ బాప్తిస్మం మార్నింగ్ ఇస్తాము. మార్నింగ్ అందరూ ఉండరు. ఇప్పుడు బాప్తిస్మ వాక్యం అన్నాము, అంతా కంప్లీట్ చేశాం. కాబట్టి మార్నింగ్ డైరెక్ట్గా మీకు బాప్తిసాలేగా. ఇప్పుడు విన్న వాక్య వెలుగులో ప్రశ్నలు సంఘం అంతా, సమాజం అంతా ఉన్నారు. కాబట్టి సమాజం ముందు ఇవన్నీ కూడా ఒప్పేసుకున్న తర్వాత మార్నింగ్ డైరెక్ట్గా మీకు బాప్తిస్మసే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ వాక్య వెలుగులో ఎవరైనా సరే మరి 4:38 అయింది. ఇప్పుడు టైము 2 నిమిషాలు. కనుక ఈ వాక్యాలు నా జీవితం ఉంది, నా సిద్ధంగా ఉన్నాను అలాంటి వారు ఉంటే లేచి నిలబడండి. ఆకలేస్తా నేను లేస్తా, ఏం లేస్తే నేను లేస్తా అని వద్దు. నీ జీవితంలో నిజంగా ఈ చెప్పిన వాక్యం బట్టి నా జీవితం ఉందన్న, నేను సిద్ధమే అన్నవాడు లేచి నిలబడండి. మీకు బాప్తిసానికి సిద్ధం చేస్తాం. అదని లీగి అని పొడుస్తూ ఉంటారు. ఇటు పొడిచేది కాదు. వాళ్ళు మార్పు వాళ్ళు జరగాలి, నీలో కాదు. పొడవకండి ఎవరిని ఉంటే. అటు పొడిచి నాకు చెప్పండి, నేను చూసుకుంటా. అటు మారిన వాడు చెప్పండి. వెరీ గుడ్. అందరూ కూడా అటు తిరగండి. అందరూ కూడా సమాజం వైపు తిరగండి. ఇప్పుడు మరి సహోదరులు సహోదరులు కొద్దిమంది ఉన్నారు, కానీ అందరం ఒకేసారి ప్రశ్న అడుగుతాము. కొంచెం దగ్గరండి.
సహోదరు ప్రభు మీ పాపాలు క్షమించాడా? మీ కుడి హస్తం చేయి పైకి చూపించి క్షమించాడని పైకి చూపిస్తే చెప్పండి. గట్టిగా చెప్పాలి. ప్రభు మీ పాపాలు క్షమించాడని నిశ్చయిత మీకుందా? వినపడింది మీకు? నాకే వినపడలా. ప్రభు మీ పాపాలు క్షమించాడు నిశ్చయిత మీకుందా? క్షమించాడా? ప్రభు కోసం నమ్మకంగా జీవిస్తారా? బలవంతం ఎవరైనా బాప్తీసం ఎవరైనా బలవంతంగా పెట్టి తీసుకోమన్నారా? మీ అంతా మీరే తీసుకుంటున్నారా? ఏమైనా డబ్బులు ఇస్తాను ప్రాబ్లం పెట్టారా? సర్టిఫికేట్ ఇస్తారని, ఉద్యోగం ఇస్తారని చెప్పారు ఎవరన్నా? అట్లేం కాదు కదా. హృదయంలో పూర్తిగా మార్పు జరిగిందా? కష్టమైన శ్రమైన ఏస్తుని విడిచిపెట్టరా? వెంబడిస్తారా? తర్వాత బైబిల్ క్రమంగా చదువుతారా? మందని క్రమంగా వస్తారా? పాతలు వాటి పోయినాయా? బైబిల్ కూడా పోయిందా? చెప్పండి. పోలేదు. వెరీ గుడ్. కనుక పాతవి పోవాలి, బైబిల్ పోకూడదు. కాబట్టి క్రమంగా ప్రార్థన చేసుకుంటారా? మీ భాగాలు నమ్మకంగా దేవుని మందానికి ఇస్తారా? దేవుని పరిచర్యలో పాల్గొంటారా? కష్టమైన శ్రమ అయినా ఇబ్బంది అయినా ఇరుకైనా ప్రభు కోసం విడిచిపెడతారా? అబ్బాయి నాకు వద్దులని మళ్ళీ లోకలికి వెళ్ళిపోతారా? అటు వెళ్ళిపోతే ఇప్పుడు వెళ్ళిపోండి. నిలబడతారా? ప్రభు కోసం నిలబడతారా? మాసం మంది శ్రమలు రావచ్చు, శోధనలు రావచ్చు, కష్టాలు రావచ్చు. ఆయన ప్రభు కోసం జీవిస్తారా? ప్రభు స్తోత్రం. మరి మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ప్రభుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని ప్రభు స్థిరపరిచి మరి ఆస్వాదించి దీవించును గాక. కూర్చోండి. అంకుల్ ప్రార్థన చేస్తాడు. రేపు ఉదయ కాలము అంకుల్ రండి. మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుతున్న మా ప్రేమైన పరలోకమందున మా తండ్రి, మీ ప్రియకుమారుడు మా ప్రభు మా సురక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అమూల్యమైన నామమున, మహిమ గల నామమున, శక్తి గల నామమున, జీవం ఇచ్చే నామమున మా హృదయపూర్వక వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. ఇంతవరకు యవనస్తులైన బిడ్డలు బాప్తీసం పొందుటకు ముందుకు వచ్చేటట్టుగా వారిని ఆశీర్వదించండి. వారి తీర్మానమును బలపరచండి. వారి జీవితమును చక్కదిద్దమని తండ్రి, ఎక్కడా ఎలాంటి అపజయం పొందకుండా అన్ని విషయాలలో యేసు ప్రభు జయించినట్టుగా జయ జీవితం పొందినట్లు కృప చూపించమని ప్రార్థించుకుంటున్నాం. వందనములు, స్తోత్రములు. ఒక్కొక్కరిలో మీ కృపాకార్యం జరిగించినందుకై మీకు వందనములు, స్తోత్రం చెల్లించుకోండి. రేపు మీ చిత్తమైతే వారిని బాప్తిస్మం ఇచ్చేదానికి సహాయం చేయము, ఆశీర్వదించమని యేసయ్య దయగల నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మకు అన్యోన్య సహవాసము చేర్చిన మనకును, తను ప్రేమించే వారికి సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. మీటింగ్ ఉంది. దయచేసి ఇప్పుడు మళ్ళీ అதாவது 6:30 గంటలకు సువార్త కోడిక ఉంటుంది. అందరూ కూడా టీ కూడా ఉంది బయట, మరి గమనించండి. 6:30 గంటల సువార్త కోడిక ఉంటుంది. రేపు ఉదయకాలం సరిగ్గా 9 o'clockకి బాప్తీసాలు ఇస్తాము. చూడాలనుకున్న సంఘం అంతా కూడా రావచ్చు. 9 o'clockకి 9 నుంచి 10 o'clock లోపు బాప్తీసాలు, హస్తనిక్షేపణ అన్నీ అయిపోతాయి. కనుక రేపు 10 గంటలకు మళ్ళీ యథావిధిగా ఆరాధన కార్యక్రమం ఉంటుంది.
దయచేసి ఇప్పుడు 6:30 గంటలకు కోడికి కూడా ఉంది, మీరు టీ తీసుకొని కొద్దిగా రిలాక్స్ అవ్వండి. అందరికీ